నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. నేను పృథ్వీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు సీట్లు తగ్గించుకున్నారు? కేవలం 21 సీట్లతో అసెంబ్లీని శాసించగలరా? అసలు జనసేన షేర్ వాల్యూ తగ్గడానికి కారణం ఏంటి? ఇంకా చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. జనసేన సీనియర్ నేత కిరణ్ రాయల్ గారు ఇవాళ మనతో పాటు టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. రైట్, ఇక ఎన్ఆర్ఎల్కి ఒకసారి చెప్తున్నాను, కాల్ చేయాల్సిన నెంబర్స్ ఒకసారి నోట్ చేసుకోండి. 9140-234-90015, 9140-234-90016 అండ్ కాలర్స్ వాట్సాప్లో వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఆ నెంబర్ కూడా చెప్తున్నాను, 8006036036. రైట్, ఇక వారధిలోకి వెళ్దాం. కిరణ్ రాయల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు వారధి. నమస్కారం సార్, మీకు టీవీ9 ప్రేక్షకులకి, వారధి యుఎస్ఐ ఎన్ఆర్ఐ కాలర్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం సార్. నమస్కారం అండి. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేద్దాం. కరెక్ట్ టైంలో ఇవాళ మీరు వచ్చారు. సో 24 అన్నప్పుడే మన బాధ కరెక్ట్ బుక్ కరెక్ట్ కాదు కాదు కరెక్ట్ టైంకి బుక్ అయ్యాలని చెప్తారా? లేదులేండి, కరెక్ట్ టైంకి మరి మంచి సమాధానాలు చెప్పే మనిషి వచ్చారని మేము సంతోషపడుతుంటే మీరు వాడు వాడుతున్నారు. నేను అనుకున్నా కరెక్ట్ టైంకి బుక్ అయ్యారేమో మీరు. ఈరోజు ప్రకటన తర్వాత కరెక్ట్ టైంకి లైవ్ తీసుకొని కరెక్ట్ టైంకి బుక్ చేశారేమో నేను అనుకున్నాను. అసలు లేదు. మరి మీరు కరెక్ట్ మాట్లాడతారు. రైట్గా వెళ్ళిపోదామండి. 24 అసెంబ్లీ వచ్చినప్పుడు 3 ఎంపీ ఇచ్చినప్పుడే చాలా మంది బాధపడ్డం, మాట్లాడడం చూసాం. అప్పుడు మీరు ఆన్సర్ ఇచ్చారు, అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చారు. బట్ తీరా ఇవాళ బీజేపీ సీన్లోకి వచ్చిన తర్వాత ఈక్వేషన్స్ మారుతాయి అనుకున్నా, కానీ సీట్లు తగ్గాయి. సో నిజంగానే బాధపడే నేను మీ అభిమానుల తరఫున, జనసేన వారి తరఫున అడుగుతున్నాను, మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు దీని గురించి? సార్ ఒకటండి, అధినేత వ్యూహం మాకందరికీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి దానికి మేమందరం కూడా ఫాలో అవ్వాల్సిన బాధ్యత మాకుంది. కానీ కొంచెం బాధ అయితే వేసింది. అంటే మాకున్న చరిష్మా కానివ్వండి, మాకున్న ప్రజా ఆదరణ, మాకున్న యూత్ కేరింగ్, మాకున్న బలం, ఒక కుల బలం, మాకున్న దానికి అసలు ఊహించుకుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. పరిణామాలు ఏమంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన తగ్గుతున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఏదైనా మిస్టేకులు చేసి, ప్రయోగాలు చేసి, ఏదైనా మనం ఇబ్బందులు పడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అన్ని రాజకీయ పార్టీ సర్వనాశనం అయిపోతుంది, యువత నాశనం అయిపోతుంది, దేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక మ్యాప్ కనిపించుకుని పోతుందేమో అనే ఒక భయంతో ఆయన పదవి వ్యూహము కోసము, లేకపోతే టీడీపీ వాళ్ళ కోసము, అన్నీ ఎవ్రీథింగ్ ఫైనల్లీ చెప్పాలంటే ఇది ఒక పెద్ద త్యాగం. ఈ త్యాగానికి యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు త్యాగం చేస్తారో అర్థం కావట్లేదు మాకందరికి కూడా. ఈ త్యాగానికి ఈ రాష్ట్రం రుణపడిందో తెలియదు అని పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్న నిర్ణయం అయితే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఇంత క్రేజ్ ఉంది, ముఖ్యమంత్రి అయ్యే స్థాయి వ్యక్తి ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి తగ్గి 24 సీట్లు తగ్గాడు. కిరణ్ గారు, ఒకటి ఓకే మీరు చెప్తున్నారు, ఒకవేళ ఈ తగ్గడాన్ని బలహీనతగా లేదా బలం తగ్గడం, లేకపోతే జనసేన రేంజ్ ఇదేనా అని అనుకోరంటారా? ప్రజల్లోకి ఎలా సందేశం వెళ్తుందని? సార్ ఒకటండి, ఈ ప్రజల కోసం మేము ఫైట్ చేస్తున్నాము, మా కోసం కాదు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు రాజకీయాలతో కూడా లైఫ్ స్టైల్ వేరు లేదు. పవన్ కళ్యాణ్ గారు 2019 లాగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు టీడీపీతో సేమ్ ఇదే డీల్ పెట్టుకుంటే, ఆ రోజు మేము కలిసి పనిచేసి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనిషి కనిపించేవాడు కాదు రాజకీయంలో. మేము కేవలం ప్రజల కోసం కొన్ని మిస్టేక్లు చేస్తాం. 2019 చేసిన మిస్టేక్ రిపీట్ కాకూడదు, ప్రజలు కోసమే చేస్తున్నాం. ప్రజలు ఏమనుకుంటాం కదా, ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు చేస్తున్నాం. ఈరోజు కార్యకర్తలు బాధపడినా, కొంచెంమంది నాయకులు బాధపడ్డా, రాష్ట్రం బాగుండాలని చెప్పి కసిగా పవన్ కళ్యాణ్ గారు చాలా కసిగా ఉండాలని మేము చూస్తున్నాం కదా. చాలామంది నాయకులు వచ్చి, సార్ మనం తక్కువ సీట్లు తీసుకున్నాం సార్, బాధపడుతున్నారు, మనం పోటీ చేయాలి, మనం మినిమం 70-80 సీట్లు పోటీ చేయాలి, మనకు బలం ఉంది, మనకు వర్గం ఉంది, మనం చేయాలి సార్ అంటే కూడా ఆయన మీరు ఈ రాష్ట్రం గురించి ఆలోచించని చెప్తున్నారు. ఓకే రైట్ అండి, కాల్ ఉన్నారు, మనకు ఒకసారి మాట్లాడదాం. సంతోష్ రెడ్డి ఉన్నారు కాలిఫోర్నియా నుండి. సంతోష్ రెడ్డి గారు మాట్లాడండి కిరణ్ రాయల్ గారితో. నమస్తే అండి కిరణ్ రాయల్ గారు. ఒక 2-3 పాయింట్స్ అండి. ఫస్ట్ ఏంటంటే, ముఖ్యంగా ఈ జనసేన, బీజేపీ అండ్ తెలుగుదేశం ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ అలయన్స్ అండ్ సక్సెస్ఫుల్ ప్రూవెన్ ఫార్ములా. ఒక క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యంగా ఈ దొంగ ఓట్ల ఎలిమినేషన్కి కానీ, లేకపోతే సక్సెస్ఫుల్గా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వటానికి
మూడు పార్టీల నేతలు బాగా ప్రజల్లో మేనిఫెస్టో గురించి కానీ లేకపోతే ప్రజలకు వచ్చే 5 years లో అభివృద్ధి ఏ రకంగా చేస్తారు, ఎందుకంటే ఇన్ని రోజులు కేవలం పథకాలు డబ్బులు పంచడము బటన్ నొక్కడమే ఉంది కానీ డెవలప్మెంట్ లేదు. కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళిక ఏంటి అని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం ఎప్పుడు చేస్తారు? సెకండ్ పాయింట్ అంటే ఎన్నికలకి వారం రోజుల ముందు నుంచి కేంద్ర బలగాలు అవసరం అండి. ఎందుకంటే తీవ్రమైనటువంటి మనీ పంపింగ్, డబ్బు పంపిణీ వ్యవహారాలు ఉంటాయి. తర్వాత దౌర్జన్యాలు, దోపిడీ, దొంగ ఓట్లు చాలా తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా పనిచేసే ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్ర బలగాలను మీరు రిక్వెస్ట్ చేసుకుంటారా? రైట్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే సంతోష్ గారు చాలా మంది కాలర్స్ ఉన్నారు, దయచేసి 2 questions అడిగారు కాబట్టి ఓకే, థ్యాంక్ యూ. కిరణ్ గారు. సంతోష్ రెడ్డి గారు, ఒకటే అండి, బీజేపీ పొత్తులో మేము తీసుకున్న నిర్ణయాలు ఒకటే. ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ల పరిస్థితి ఎలా మనకు తెలుసు. దొంగోట్ల విషయంలో ఆల్రెడీ 2-3 ఐఏఎస్ సస్పెండ్ అయ్యారు, ఐపీఎస్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. మా తిరుపతి ఉదాహరణ ఎత్తుకుంటాము. ఉదాహరణకి ఇలాంటివన్నీ జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొంచెం బలం కావాలి, సెంట్రల్ పవర్ కావాలి, మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని తీసుకున్నాం. కాబట్టి ఈరోజు ఏమైనా తీసుకున్నాం, కరెక్ట్గా ఎలక్షన్ దగ్గరగా వైసీపీకి ఎటువంటి ఛాన్స్ ఇవ్వని చెప్తున్నాం. వైసీపీకి ఈసారి ఎలక్షన్లో ఎటువంటి ఛాన్స్ కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. జనసేన, టీడీపీ, బీజేపీ 3 కూటమిలు కలిసి అధికారం సాధించబోతున్నాం సార్. క్లియర్గా ఉండండి, క్లారిటీగా ఉండండి మీరు కూడా. రైట్, ఓకే. ఇప్పుడు మీరే అన్నారు నిజానికి బాధపడుతున్నామని అన్నారు కిరణ్ గారు. సరే, మళ్ళీ అధినేత ఒప్పుకోవడానికి కారణం కూడా ఉంది అని మీరు చెప్తున్నారు. అయితే ఈ బాధ ఒకవేళ మళ్ళీ జనసేనలో ఎంతో మందికి ఉన్న వాళ్ళందరూ జనసేనతో ఉంటారా? అదేమైనా అపనమ్మకానికి, అవిశ్వాసానికి ఏమన్నా దారితీస్తుందా? కాకుండా ఉండడానికి మీరు ఏం చేయబోతున్నారు? సార్ ఒకటండి, మేమంతా జనసేన పార్టీ పెట్టకముందు ఎక్కడున్నాం అందరం? ప్రజారాజ్య పార్టీ తర్వాత అనేక రాజకీయ పార్టీల్లో, కొంతమంది టీడీపీలో, కొంతమంది కాంగ్రెస్లో, లేదా అప్పుడున్న వైసీపీలో రకరకాలు వెళ్ళిపోయారు జనాలు, ప్రజలు వెళ్ళిపోయారు, రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన మీ సిద్ధాంతాలు నచ్చినప్పుడు ఆయన ఆలోచన కూడా నచ్చాలి, తప్పదు. ఇంకా ఆయన సిద్ధాంతాలు నచ్చినప్పుడు ఆలోచన నచ్చాలి, అప్పుడే జర్నీ చేస్తారు. ఎవరో స్వార్థం కోసం వచ్చి మాకు సీట్ ఇవ్వలేదు, మాకు రాజకీయం అంటే కుదరదు. ఎందుకంటే మనం అందరం కూడా మంచి భవిష్యత్తు ఉంది, 100కి 100% చెప్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు నమ్ముకోవాలరో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు అసెంబ్లీ అడుగు పెట్టడం కుదరదు. ఆప్షన్స్ ఉన్నాయి, కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఉంది, ఎంపీలు ఉన్నాయి, రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, రకరకాల అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా పోవాలి. అంతేగాని మనం ఒకటే నిర్ణయం తీసుకుని ఒకటిగా పనిచేయాలంటే కుదరదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తే త్యాగం చేశారు. ఆయనకి అవసరం. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి 24 సీట్లు అనుకున్నాం 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు 3 తగ్గించారు. అర్థం చేసుకోండి ఆయన ఎంత త్యాగం చేస్తున్నాడో. ఆయనే త్యాగం చేసినప్పుడు మనం అసలు నథింగ్ ఇంకా. కాబట్టి కళ్యాణ్ గారి కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఆల్రెడీ మా దాంట్లో 85-90% పీపుల్ ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మెంటల్ ఫిక్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం కట్టుబడి ఉంటామనేసి వాళ్ళైతే మాతో ఉంటారు. ఎవరో కోవట్లు ఉంటే మాత్రం ముద్రగేట్ లాంటి హర్రామ్ జోగ్ లాంటి ఉంటే వెళ్ళిపోతారు, డోంట్ కేర్, మాకు అవసరం వాళ్ళందరూ. పవన్ కళ్యాణ్ గారికి ఆయన మాటకి నమ్మి ఆయన చెప్పే విధానం పాటించి ఆయనతో పాటు జర్నీ చేసేవాడు జనసేనలో ఉంటారు. లేదు స్వార్థం కోసం వచ్చే ముద్రగడ్డ అంటాడు, హర్రామ్ జోగులు అంటాడు, ఇంకా వాళ్ళ కొడుకు చేయకుంటే సూర్యప్రకాష్ అంటాడు, వాళ్ళు వస్తే డోంట్ కేర్, మేము పట్టించుకో, మాకు అవసరం లేదు. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. మస్కట్ నుంచి నరేష్ ఫోన్ చేశారు. నరేష్ గారు మాట్లాడండి కిరణ్ రాయల్ గారితో. కిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం నరేష్ గారు. కిరణ్ గారు చాలా సంతోషం సార్, మీ అలయన్స్ ఇవాళ సక్సెస్ఫుల్ గా జరిగింది సార్. ఓకే, అడగండి నరేష్ గారు. యాక్చువల్లీ సార్ మేము ఎక్స్పెక్ట్ చేసింది మినిమం మీరు ఒక 50 సీట్లలో మీరు పోటీ చేస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసినాం సార్. కానీ చాలా డిసప్పాయింట్ అయినాం సార్. 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు అంటే చాలా డిసప్పాయింట్ సార్. ఓకే ఓకే నరేష్ గారు, అదేనా మీ అభిప్రాయం? చెప్పామనేనా? చెప్పండి నరేష్ గారు. పవన్ కళ్యాణ్ కిరణ్ గారు ఒక్కసారి ఆగండి. 5 సంవత్సరాల నుండి ఫీల్డ్ లో ఉన్నారు సార్. 5 సంవత్సరాల నుండి ఫీల్డ్ లో ఉండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఉండి ఆయన ఇవాళ 21 సీట్లు తీసుకుంటే మేము చాలా డిసప్పాయింట్ అయినాం సార్ ఇవాళ. రైట్, ఓకే నరేష్ గారు. అదండి కిరణ్ గారు, బాధపడుతున్నాం, అసంతృప్తిగా ఉన్నాం, డిసప్పాయింట్ అయ్యామంటున్నారు.
సార్ ఒకటండి, 21 సీట్లు కాదండి, 31 సీట్లు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు మిస్టేక్ అవుతారు అందరూ. జనసేన బీజేపీ కలిసి 31 సీట్లు అండి. ఇవి అలయన్స్లో మనం ఉన్నాం. 4 సంవత్సరాలు అలయన్స్ ఉన్నప్పుడు 31 సీట్లో పోటీ చేస్తున్నాం మనం. ఎందుకు 21 అనుకుంటారు? జనసేన బీజేపీ సపోర్ట్ అవసరంలా. బీజేపీని పక్క పెట్టాల్సిన అవసరం లేదు. బీజేపీ జనసేన కలిసే పోటీ చేస్తుంది. 31 సీట్లో పోటీ చేస్తున్నాం. రేపు 31 సీట్లో 90% టార్గెట్ అంటే 28-29 సీట్లు మనం గెలవాలి. గెలిచిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి. ఆ 28-29 సీట్లు మనం గెలిచిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయి. వాస్తవం చెప్తున్నా, రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయి, కుర్చీలు మారిపోతాయి. ఇది మాత్రం వాస్తవం. మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సిన బాధ్యత జనసేన బీజేపీకి ఉంది. ఆ 31 సీట్లు గెలిపించుకున్న బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఉంది సార్. కాబట్టి నరేష్ లాంటి వ్యక్తులు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం, మనం 50 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పే రోజు దగ్గరలో అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు నాయకులు కాబట్టి, మళ్ళీ అధినేతతో మీరు నడుస్తున్నారు కాబట్టి, రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు కాబట్టి మీరు ఒకదానికి స్టిక్ అని అవుతారు, కొంచెం అర్థం చేసుకుని వెంటనే కలుస్తారు. అయితే జనాలు ఒక ప్రత్యామ్నాయ పార్టీ అనుకున్నారు, అండ్ జన సైనికులు లక్షలాది సంఖ్యలో పవన్ కళ్యాణ్తో నడుస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది పార్టీ అయితే ఈయనే ముఖ్యమంత్రి అవుతారు అనుకున్న వాళ్ళు దీన్ని వెంటనే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అందుకే మీకు ఇట్లాంటి రియాక్షన్ ఎదురవుతుంది. సార్ మాకైతే ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు ఇంతవరకు అభ్యర్థులు కన్ఫర్మ్ చేయలే. దాదాపు 70 మందికి అభ్యర్థులు పెండింగ్ పెట్టాడు. ఇప్పటికే అభ్యర్థులు మారుస్తూ ఇక్కడికి నిన్న ఒక అభ్యర్థి, ఈరోజు ఒక అభ్యర్థి, రేపు ఒక అభ్యర్థి, ఈ కన్ఫ్యూజన్లో ఆయనే ఉన్నప్పుడు రూలింగ్ లేని పార్టీ వాళ్ళం మేము మార్చుకోవడం తప్పు కాదు. అధికారం రావాలని ప్రయత్నిస్తున్నాము. అధికారం ఉన్న పార్టీ, వేల కోట్ల డబ్బులు ఉన్న పార్టీకి అర్థం కావట్లా ఎక్కడ ఎవరిని పోటీ పెట్టాలి, ఎవరిని మార్చాలన్నప్పుడు దాన్ని మేము పట్టించుకోవసంలా. కొన్ని అభిమానులు, పిచ్చి అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే సినిమా వేరు, రాజకీయం వేరు. పవన్ కళ్యాణ్ గారిని మనం నిలబెట్టుకోవాలి, పార్టీ మనం గెలవాలి, మనం సత్తా చాటాలన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం కూడా తెలియని అమాయకుడే కాదు. పవన్ కళ్యాణ్ గారి అమాయకుడే కాదు, ఆయనకి రాజకీయ తెలియక వ్యక్తి అయితే కాదు. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఈ భారతదేశంలో మోడీ గారి తర్వాత ఇంక కొంతమంది వ్యక్తుల తర్వాత ఒక బలమైన రాజకీయ నాయకుడు. ఆయన ఆలోచన చాలా ముందు చూపు. మీరు గుర్తుపెట్టుకోండి, గేమ్ చేంజర్ ఆయన 3 ఏళ్ళ ముందే చెప్పాడు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేస్తే 2014 రిపీట్ అవుతుంది అనుకున్నాం. ఎవరైనా ఒక పక్క బీజేపీకి టీడీపీ కాదు, బీజేపీ దూరంగా ఉంది, టీడీపీ దూరంగా ఉంది, జనసేన దూరంగా ఉంది. ఈస్ట్ వెస్ట్ నార్త్ 3 పార్టీలు 3 పక్కన ఉంటే 3 పార్టీలు కలిపిన నాయకుడు పవన్ కళ్యాణ్. అంటే ఆయనకు విజన్ ఉంది. ఏమనంటే నేను చేయగలను, నాకు తెలుసు ఏం జరుగుతుందో రాష్ట్రంలో. ఒప్పించాడు, టీడీపీలో ఒప్పించాడు, బీజేపీలో ఒప్పించాడు, జనసేనకు తగ్గింది, కలిసాము, ఈరోజు పనిచేస్తున్నాము, రేపు రాష్ట్రం కోసం పనిచేస్తున్నాము, డబ్బుల కోసం పనిచేయట్లేదు ఎవరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదు, రాష్ట్రం బాగుండాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, దౌర్జన్యం, దోపిడీలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఆయనకి మేమందరం కూడా శిరస వహించి స్వాగతిస్తున్నాం సార్. రైట్ అండి. నెక్స్ట్ ఫ్లోరిడా నుంచి నరేష్ ఫోన్ చేశారు. నరేష్ గారు మాట్లాడండి కిరణ్ గారితో. హలో, నమస్కారం అండి. ఇది 2014లో జనసేన పార్టీ ఇది మీరు చేశారండి. ఇది అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇది తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అని అలయన్స్ పెట్టుకున్నారు. తర్వాత మళ్ళీ 2019లో మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు ఏం సరిగా చేయలేదని తర్వాత బీజేపీ మీద చేసి మీకు 5% ఓట్ షేరే వచ్చింది 2019 ఎలక్షన్ లోపల. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 2024 లోపల మళ్ళీ మీరు కలిసిపోయేసేసి ఇది చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడటము అది ఇది దానితో మీరు మీకే ఇంకెక్కువ వస్తాయని అనుకున్నాము. కానీ మళ్ళీ రాజకీయ చాణక్యం తిరిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మీకు ఇప్పుడు ఇంక 21 సీట్లే రావడము. మీరు మీ మేనిఫెస్టో కూడా అసలు నాకేమనిపిస్తుంది అంటే మీరు దిగజారిపోయి ఏదైతే ఇప్పుడు చిరంజీవి గారు కనుక కొంచెం ధైర్యంగా ఉండి అసలు ఏం మెర్జీ చేయకుండా ఉండి అసలు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉండేది ఉంటే ఇప్పుడు కూడా మంచి ఒక రాజకీయంగా మీరు ఒక స్టేజ్ లో ఉండేవాళ్ళేమో. ఈ అనవసరంగా అలియన్సెస్ అని అసలు మీ మేనిఫెస్టో కూడా అది ఇప్పుడు మీ భావజాలం పోయి ఇప్పుడు టీడీపీ భావజాలము, బీజేపీ భావజాలం వచ్చేసేసి ఇంకా సోషల్ ఇంజస్టిస్ ఇంకా మీరు చూస్తే మీరు క్వశ్చన్ చేయడానికి వచ్చినా అని అంటున్నారు. ఇప్పుడు ఉన్న కోర్టులో ఉన్న పెండింగ్ కేసెస్ సాల్వ్ చేయడానికి
ఒక దశాబ్దం పడుతుంది, అంటే ఒక 100 సంవత్సరాలైనా కానీ పెండింగ్ కేసులు ఇండియా లోపల క్లోజ్ చేయలేము అని ఏఐ చెప్తుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో రణం భవిష్యవాణో లేకపోతే జాతకాలు చెప్పట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం అంతా వేసేసేసి చెప్తుందన్నమాట ఇంకా 100 సంవత్సరాలు పడతాయని. అంటే సోషల్ గా ఇంతమంది ఎన్ని అన్యాయాలు, మీరు దాని గురించి మీరు బీజేపీలో ఉండి కోట్లను పెంచండి, ఎంతో మంది నిరుద్యోగులు ఉంటుంది, వాళ్ళని జడ్జిల తిరిగా తయారు చేయండి, మంచి ఈ కొంచెం రైట్ అర్థమైపోయింది. కిరణ్ గారు ఆన్సర్ ఇస్తారు. అదండి, మీదేమైనా కోల్పోతున్నారా ఇతరులతో కలిసి అనేదే మెయిన్ ఆయన బాధ. సార్ నేను ఇందాక స్టార్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను, నరేష్ గారు అర్థం చేసుకోలేమంటే 2014 పార్టీ స్థాపించాం, 2009లో ప్రజారాజ్యం స్థాపించాం. అప్పుడు జరిగిన అవమానాలు కానివ్వండి, ఎదురుదుడుకులు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి అన్నీ తెలుసుకు మళ్ళీ పార్టీ పెట్టాం. ఎవడు పెట్టాడు ఈ రాష్ట్రంలో, నాకు తెలిసి ఈ భారతదేశంలో ఎవరు ఆ పార్టీ పెట్టరు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన తర్వాత చాలామంది చాలా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన మాట్లాడినట్టు ఎందుకు మళ్ళీ కలిసామంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది, రోడ్డు పైన చావు బతుకుతున్నప్పుడు అది హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు అతనికి ఆ ఇంజక్షన్ వేసి బతికించిన డాక్టర్కి వచ్చి మీరు ఎందుకు ఇంజక్షన్ వేశారు, పక్కన మా ఫ్రెండ్ హాస్పిటల్ ఉంది అతను వచ్చి ఇంజక్షన్ వేయాలి, అంతవరకు మీరు ఎందుకు వేశారంటారా, దాన్ని బతికించారని కోరుకుంటారా? అంటే ఈ రాష్ట్రం పరిస్థితి అలా ఉంది. మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనకి రాష్ట్రం బతకాలి, ఏదో ఒక మార్గం కావాలి, రాష్ట్రం ఎదగాలి. అంతేగాని ఈ డాక్టర్తో నాకు ఇంజక్షన్ వేశాడు, పక్క హాస్పిటల్ నా ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు, అతను వచ్చేవరకు ఆగాలి కానీ కుదరదు, అతను చనిపోతాడు. కాబట్టి ఈ రాష్ట్ర పరిస్థితి అలా ఉంది, ఈ రాష్ట్రం చనిపోయే పరిస్థితిలో ఉంది. ఈ రాష్ట్రానికి ఏదో ఒక పొత్తులు ఏదో ఒకటి చేసి ఈ రాష్ట్రం కాపాడితే తర్వాత అందరం బాగుంటాం. ఎన్ఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కానీ, అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, స్థానికంగా విలేజ్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రాష్ట్ర భవిష్యత్ నిర్ణయం తీసుకునే ఈ పొత్తు తీసుకున్నాం తప్ప మా స్వార్థం అయితే కాదు. ప్రజలు అభిమానులు తెలుసుకోవాల్సిన విషయం ఇదే సార్. ఏంటండి, నెక్స్ట్ దుబాయ్ నుంచి చిరంజీవి గారు కాల్ చేశారు. చిరంజీవి గారు మాట్లాడండి కిరణ్ గారితో. హలో సార్. హలో హలో అండి, మాట్లాడండి చిరంజీవి గారు. సార్ నాది ఏదంటే ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన ఏదైతే కూటమిగా ఫైట్ చేస్తారో ఒకవేళ అధికారంలోకి వస్తే వీళ్ళు రాష్ట్రం కోసం ఏదైనా ప్రత్యేకంగా రావాల్సిన స్పెషల్ స్టేటస్ కానీ ఇంకా ప్రయోజనాల కోసం ఏదైనా ఫైట్ చేస్తారా, లేదంటే ఏదైనా రివెంజ్ పాలిటిక్స్ చేస్తారా వాళ్ళు? రైట్, మంచి క్వశ్చన్ సార్. ఇది మీరు జగన్మోహన్ అడగాలి ప్రశ్న, నన్ను అడిగారు. ఎందుకంటే రివెంజ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి చేస్తారు, మేము కాదు. మేము ఒకటే ఆలోచన అండి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఎందుకంటే 2014లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. అప్పుడు మేము టీడీపీకి బీజేపీకి అలయన్స్ ఇచ్చాం. అప్పుడు మేము అనడానికి మాకు బలం లేదు. ఈరోజు మేము పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము గట్టిగా తిరుగుతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి కలిపారు, ఆయనకి రైట్స్ ఉంది. రేపు ప్రత్యేక హోదా కానీ, రాష్ట్రం రావాల్సిన నిధులు కానీ, రాష్ట్రంలో ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారు. కాబట్టి ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారికి హక్కు ఉంది. కాబట్టి ఆయన నేను ప్రామిస్ చేస్తున్నా, నేను తీసుకొస్తాను, రాష్ట్రానికి ఏం కావాలో ఇవన్నీ కూడా తీసుకొస్తారు. నిజంగా ఈ కూటమి రేపు అధికారం రాబోతా ఉంది, రాష్ట్రానికి ఈ 5 ఏళ్లలో మంచి రోజులు రాబోతా ఉంది. రివెంజ్ పాలిటిక్స్ అయితే ఆలోచించలేదు, కానీ ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బంది పెట్టారో వైసీపీ వాళ్ళ మీద అయితే రివెంజ్ ఖచ్చితంగా ఉంటుంది సార్, మొహమాటమే లేదు. జనసేన సీనియర్ నేత కిరణ్ రాయల్ గారు ఉన్నారు. కిరణ్ గారు, మొత్తానికి దీనికి సంబంధించి మరొక క్వశ్చన్, మీకు సేమ్ అనిపించినా కానీ పొత్తు ధర్మం పాటించి తక్కువ ఒప్పుకున్నారా, లేదంటే మాకు కెపాసిటీ ఉన్న లీడర్లు 21 మందే అని మీరు ఒప్పుకున్నారా? సో ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ పొత్తులో ఉన్నాం కాబట్టి పొత్తు ధర్మం పాటించి తగ్గాల్సి వచ్చింది అని అంటారా, లేదు గెలిచే క్యాండిడేట్లకి 21 మందే అని మీరు ఒప్పుకున్నట్లు అంటారా? దీన్ని ఎలా చూడాలి సార్? పొత్తు ధర్మం అని కాదు కానీ సార్, ఒకటి ఈరోజు జనసేన టీడీపీ ఒకటే పొత్తులో ఉంటే కథ వేరు, పరిస్థితులు వేరే విధంగా ఉండేది. ఈరోజు ఏమైందంటే మళ్ళీ మోడీ గారు ప్రభుత్వం రాబోతున్నారు, మళ్ళీ కాబోయే ప్రధానమంత్రి మోడీ గారే కన్ఫర్మ్ ఫిక్స్. అందులో మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. మోడీ గారు నాయకత్వంలో పనిచేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి కోరిక ఎప్పటి నుంచో. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన నాయకత్వంలో పనిచేయాలి, నాకు నచ్చిన వ్యక్తి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని మాట్లాడినా, బీజేపీ పార్టీ ఇబ్బందులు ఉన్నాయి కానీ
మోడీ గారితో వ్యక్తిగతంగా మంచి ర్యాపో ఉంది. నాకు ఆయన ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అవసరం అని చెప్పినప్పుడు ఆ పొత్తులో వాళ్ళు కలిసినప్పుడు మేము కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. ఇంకా ఈరోజు బీజేపీ పార్టీ కూడా ఏపీ స్టేట్లో ఉంది, వాళ్ళకి కొంచెం ఓట్ బ్యాంక్ శాతం ఉంది. ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు కొన్ని సీట్లు కావాలి, మేము పోటీ చేసినప్పుడు మేము గౌరవించే బాధ్యత మాకుంది. ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చినప్పుడు మనం తినకపోయినా వాళ్ళు పెట్టాలి, ఇది కామన్, ఇది లాజిక్. ఇది మనం తినకపోయినా వాళ్ళకి పెట్టాలి. వాళ్ళు మనం పిలిచాం ఆహ్వానం గెస్ట్కి, ఇదే పరిస్థితి. ఇక్కడ మాకు కొన్ని ఇబ్బందులు వచ్చినా మేము వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేస్తున్నాం, ఎందుకంటే రేపు అందరం కలిసి పోరాడుతున్నాం కాబట్టి. ఒకటి ఇటు అటు ఇటు ఉన్నా కూడా బాధపడట్లేదు. జన సైనికులు ఎవరో ఒకరు ఇద్దరు బాధపడుతున్నా కూడా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి మీటింగ్లు ఉన్నాయి. కళ్యాణ్ గారు మాట్లాడితే అవన్నీ సెట్ అవుతాయి సార్. దీని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడాల్సింది మేము కాదు, వైసీపీ పడాలి. ముగ్గురు కలిసాం కాబట్టి 2014 రిపీట్ అవుతుంది. 2014లో 5,25,000 ఓట్లు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఈ రాష్ట్రంలో. ఈసారి 10 ఏళ్ళ తర్వాత 50 లక్షల నుంచి 80 లక్షల ఓట్లతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. జనసేన పోటీ చేస్తుంది కాబట్టి అప్పుడు చేయలేదు. చూద్దాం కిరణ్ గారు, మీ జోసెం ఎంత నిజమవుతుందో రిజల్ట్స్ వచ్చినాడు ఈ మాట గుర్తుంచుకొని చూద్దాం. మళ్ళీ కలుద్దాం. రైట్, ఒక కాలర్ ఉన్నారండి. సార్ మీరు ఉంటారు, నేను ఉంటాను, ఖచ్చితంగా మాట్లాడదాం. డన్ పక్క. రైట్, ఒక కాలర్ ఉన్నారు. మనోహర్ ఫోన్ చేశారు జార్జియా నుండి. మనోహర్ గారు మాట్లాడండి కిరణ్ గారితో. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ కిరణ్ గారు. సార్ ఇది కొన్ని బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ అండి సార్. లైక్ అంటే మీరు 24 సీట్స్ ముందు అనౌన్స్ చేసినప్పుడు దానికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక లెక్క చెప్పారు, గాయత్రి మాత్రం డిఫరెన్స్ తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు 21 సీట్స్ ఏవైతే అనౌన్స్ చేస్తారో మరి ఇప్పుడు దీనికి ఏ రెఫరెన్స్ తీసుకొచ్చి చెప్తారు సార్ ఇప్పుడు? లైక్ అంటే 21 సీట్స్. మనోహర్ గారు కొంచెం స్లో మాట్లాడతారా? చాలా ఫాస్ట్ గా వెళ్తోంది. మీ క్వశ్చన్ ఏంటి? 21 కొంచెం స్పష్టంగా క్లియర్ గా. నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది. 24 సీట్స్ గాయత్రి మాత్రము తీసుకొడుతుందిరా. ఓకే, అడగండి మనోహర్ గారు, అడగండి. ఒక్క నిమిషం అండి సార్. 24 సీట్స్ కి పవన్ కళ్యాణ్ గారు డిఫరెన్స్ మంత్రంగా మనకి గాయత్రి మంత్రం 24 అక్షరాలు అని ఒక రిఫరెన్స్ అయితే చెప్పారు. మరి 21 సీట్స్ కి ఇప్పుడు ఇంకేం చెప్తారు సార్? అండ్ ఇంకొకటి సార్, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని మీరు చెప్తున్నారా 14 to 19 టైంలో? అలాంటి టైంలో మరి అదే పవన్ కళ్యాణ్ గారు అవినీతి జరిగిందని చెప్పి ఎలా క్లైమ్ చేయగలిగారు, చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూద్దాం, మీరు రాష్ట్రం నాశనం అయిపోయింది చెప్తున్నారు కానీ సార్, మరి మాకేమో లిటరసీ రేట్ పెరిగింది, తర్వాత ఎడ్యుకేషన్ బాగా రిఫార్మ్స్ తీసుకొచ్చారు, హెల్త్ సర్వీస్ బాగా పెరిగాయి, తర్వాత రైతులకి మంచి జరుగుతుంది, అవన్నీ మాకు కనిపిస్తున్నాయి. బట్ మీరు ఏ విధంగా క్లెయిమ్ చేస్తున్నారు? మీ చంద్రబాబు నాయుడు గారి పాలనని ఒప్పుకుంటున్నారా బాగా జరిగిందని? మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సపోజ్ చేశారు అప్పుడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగా జరుగుతుంటే మళ్ళీ ఏ విధంగా చెప్తారు? అలాగే మీరు 21 సీట్స్ కూడా మీరు ఒక మంత్రం చెప్తే దాన్ని బట్టి ప్రిపేర్ అవుతుంది సార్ మేము కూడా. అర్థమైంది మనోహర్ గారు. రైట్, ఓకే. కిరణ్ గారు ఆన్సర్ ఇస్తారు. సార్, ఆ 21 మంత్రం కూడా ఉంది. హనుమాన్ మంత్రం 21 సూత్రాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి రెడీగా ఉన్నారా? ఇప్పుడు కాలర్ కూడా ఆయన అట్లాగే మిమ్మల్ని సెటర్ వేసినట్లే. సో ఎన్ని అంటే రేపు 10 వస్తే ఆ 10కి తగ్గట్టు మీరు ఏదో చెప్తారా అని లేదు, అలా కాదు. ఇప్పుడు ఆయన 24 మంత్రం గాయత్రి మంత్రం అని చెప్పినట్టు 21 మంత్రం ఉంటుంది. ఈ భారతదేశంలో హిందుత్వ మతత్వంలో ప్రతిదానికి 3 నుంచి 3, 6, 9, 11, 16, 18, 21 అలా ప్రతిదానికి ఒక నంబర్కి ఒక మంత్రం ఉంటుంది. కాబట్టి 21 మంత్రం ఉంది. అలా మనం సెంటిమెంట్గా ఫీల్ అయితే తప్ప, తను ఫీల్ అయ్యాడు కాబట్టి తనకు చెప్పాను. ఒకటే అండి, చంద్రబాబు గారి పీరియడ్లో పరిస్థితి వేరు. ఆ రోజు రాష్ట్రము ఉట్టి చేత్తో బయటకు వచ్చాం మనం తెలంగాణ నుంచి. అమరావతి మనకి రాజధాని కావాలని ప్రయత్నం చేసినప్పుడు, మనం ఏర్పాటు చేసినప్పుడు, మనం అప్పుడున్న పరిస్థితిలో రాజధాని సెట్ చేసుకుంటానికి అధికారం వచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఆ రాజధాని డెవలప్ చేస్తాను అనుకున్నాం మనం అందరం. రాజధాని లేకుండా 3 రాజధానులని, పథకాలని, ఆ పథకాలు ఎవరికి ఇస్తారు సార్? ఏం పథకాలు? నిన్న ఎవడో చెప్పాడు, పెట్రోలు రోజుకి 50 రూపాయలు పెంచి సంవత్సరానికి 18,000, 10,000 ఇవ్వడం, అదే పథకాలు? పక్క రాష్ట్రంలో 50 రూపాయలు తక్కువ లీటర్కి, కరెంటు బిల్ తక్కువ, చెత్త పన్ను, అనేక పన్నులు ఇక్కడ వసూలు చేస్తారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి చూసుకోండి, కేరళ కానివ్వండి, కర్ణాటక, తమిళనాడు వేసుకోండి, పక్క రాష్ట్రాలు లెక్కేసుకోండి. ఈ పక్క రాష్ట్రాల్లో కూడా లేని ఒక ట్యాక్స్ మన స్టేట్లో ఉంది. ఇవన్నీ కూడా డబ్బు వసూలు చేసి మాకు మీరు ఇచ్చేదేముంది, మేము తెచ్చుకోలేమా, మేము చేసుకోలేమా, అదే అంటున్నాం. వాళ్ళు ఫీల్ అవ్వడం కాదు. గత ప్రభుత్వంలో, చంద్రబాబు గారి ప్రభుత్వంలో కనీసం రాజధాని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రాజధాని మనం చెప్పుకోవడానికి గూగుల్లో కొడితే ఏపీ రాజధాని అంటే దిక్కు తెలియట్లేదు జనాలకి.
ఇవన్నీ భారతదేశం కూడా చెప్తున్నాం. రాష్ట్రం రాజధాని లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. గతంలో చాలామంది జాబులు వచ్చాయి, ఇప్పుడు జాబులు లేవు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండేది, దోపిడీ లేదు, దొంగతనాలు లేవు, అరాచకాలు లేవు, కబ్జాలు లేవు. మన స్థలాలు ఈ రాష్ట్రంలో పెట్టి వేరే దేశంలో హ్యాపీగా పడుకునేవాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టి ఏడ పడుకున్నా సేఫ్టీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు సార్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఆయన ఇచ్చే పథకాలకు ఆకర్షితులై ఓటేయాలనుకుంటే మాత్రం మనం పెద్ద తప్పు చేసినట్టు ఇప్పుడు తెలియజేస్తున్నాం సార్. నెక్స్ట్ టెక్సాస్ నుండి మాధవి ఫోన్ చేశారు. మాధవి గారు మాట్లాడండి కిరణ్ గారితో. నమస్కారం కిరణ్ గారు. నా ఈ 2 క్వశ్చన్స్ అండి. ఒకటేమో జగన్ గారు చూస్తే వాళ్ళ అన్నయ్య మంచిగా లేడని, పరిపాలన బాగా లేదని, రోడ్స్ బాగా లేదని చెప్తున్నాడు కదా, డెవలప్మెంట్ లేదని చెప్తున్నాడు. వాళ్ళ ఇద్దరు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నాము మేము, ఆయన పరిపాలన బాగాలేదు, రోడ్స్ బాగాలేవు, డెవలప్మెంట్ లేదు. పవన్ కళ్యాణ్ మస్ట్ కమ్. ఎందుకంటే ఆయన ఈ ముగ్గురిని కలవడం ఒక మంచి శకునంగా నేను చెప్తాను. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, సెకండ్ క్వశ్చన్, ఈ బీజేపీ ఎంతవరకు న్యాయం చేస్తుందని వాళ్ళ సునీత గారికి, ఎందుకంటే ఇన్నేళ్లు సపోర్ట్ చేసింది కదా, 5 ఏళ్ల నుంచి జగన్ గారికి సపోర్ట్ చేస్తూ బీజేపీ ఇంతవరకు సునీత గారికి న్యాయం చేయని వాళ్ళు, మీరు ఏ విధంగా వాళ్ళని నమ్ముతారు? నేను అనేది ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు, ఆయన అన్ని కూడా చేయగలడు. కానీ బీజేపీ వాళ్ళు ట్రిక్కీ పర్సన్స్ కాబట్టి వాళ్ళు ఏ విధంగా మీకు సపోర్ట్ చేసి ఆమెకు న్యాయం చేయగలరని మీరు నమ్ముతున్నారు? దయచేసి చెప్పండి. థ్యాంక్ యూ. రైట్ మేడం మాధవి గారు, నైస్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సునీత గారు పోరాటం కోర్టులో ఉంది, దాని మీద మనం చాలా ఎంత తక్కువ మనది మంచిది. ఎందుకంటే సిబిఐ తన పని చేసుకుంటుంది, కోర్టులో కేసు ఉంది. కానీ ఇది ఎవరు చేస్తారో అందరికీ తెలుసు. బాబాయ్ హత్య కేసు, హూకిల్ బాబాయ్ అనేసి అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నారు, అన్నీ జరుగుతుంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగింది, కోర్టులో కేసు ఉంది, దీనికి సంబంధించి అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి, అన్నీ జరుగుతాయి. కానీ బీజేపీ దీన్ని సపోర్ట్ చేస్తుంది వెనకేసు కోసం చెప్పడం మాత్రం అవన్నీ ఒక రూమర్స్ మేడం. ఎందుకంటే ఈరోజు అట్లా లెక్కేసుకుంటే ఈ దేశంలో చాలా అవినీతి ఇష్యూలు కూడా బయట తీసుకొచ్చింది బీజేపీ. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు దీని వెనకాల ఉన్నారని చెప్పి ఆధారాలు కొన్ని దొరికితే మాత్రం ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు. 100కి 100% ఏదైతే సునీత గారు న్యాయం పోరాటం చేస్తున్నారో దీని మీద జనసేన పార్టీ గతంలో కూడా చెప్పాం. దీన్ని మనం ఖచ్చితంగా మేము ఎక్కడ మాట్లాడినా బాబాయ్ చెప్పింది ఎవరు, 5 ఏళ్ళు పూర్తయింది పట్టుకోండి అని చెప్పి 100% పట్టుకుంటాం. తప్పించుకోవచ్చు, ఈరోజు తప్పించుకోవచ్చు, ఖచ్చితంగా దొరుకుతారు, ఖచ్చితంగా పట్టుకుంటాం. ఏదైతే మీరు బీజేపీ సాకులో బయట తప్పించుకుంటారో అదే బీజేపీ ఒక సిబిఐ ఎంక్వైరీ చేసింది, కోర్టులు న్యాయ వ్యవస్థ మా చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ఆ విషయాన్ని మేము ఎక్కడికి సునీత గారు న్యాయం చేసే వరకు జనసేన పార్టీ అయితే ఖచ్చితంగా పోరాడుతుంది మేడం. రైట్ కిరణ్ గారు, ఇంతకీ ఇక దీనికి సంబంధించి అయితే మీరు మాట్లాడుతున్నారు. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? కొందరేమో పవన్ కళ్యాణ్ గారు మొహమాటానికి పోయి సీట్లు తగ్గిస్తున్నారు కొందరు అంటున్నారు. బట్ కాకపోతే మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు త్యాగం చేస్తున్నారు పవన్ గారు, రాష్ట్ర అభివృద్ధి ఆయన లక్ష్యం అన్నారు. సరే, ఇంతకీ పోటీ ఆయన ఎక్కడి నుంచి చేస్తున్నారు? అక్కడ కూడా రాజీ పడతారా అన్న క్లారిటీ ఉందా? ఎందుకు రాజీ పడతారు సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నుంచి పోటీ చేయొచ్చు, పిఠాపురం నుంచి పోటీ చేయొచ్చు, ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు. మేమైతే తిరుపతికి ఆహ్వానిస్తున్నాం. గతంలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచారు. తిరుపతిలో బలమైన జనసేన పార్టీ బలమైన వర్గం ఉంది, ఒక కుల వర్గం ఉంది, బీసీ ఎస్టీ మైనార్టీలతో మా చేతుల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టమైన వ్యక్తులు తిరుపతి ప్రజలు ఉన్నారు. ఇప్పుడు టీడీపీ కలిసింది, బీజేపీ కలిసింది, అంతెందుకు వైసీపీలో చాలామంది మాకు ఓట్లు వేస్తారు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో పోటీ చేస్తే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది. సర్వే రిపోర్ట్ ఇచ్చాం, మేము కూడా అనేక సార్లు చెప్పాం సార్కి, జరుగుతోంది. యాస్టీస్ అట్లే పిఠాపురం కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఒక మాట పవన్ కళ్యాణ్ ఎంపీగా మాట కూడా అంటున్నారు. సో ఏది నిజమని సార్ అవన్నీ మీరు నేను మాట్లాడుకునే మాట సార్. దాని మీద ఎటువంటి క్లారిటీ లేదు. 2 రోజులు ఆగితే దాని మీద వచ్చాక మళ్ళీ మనం మాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైతే అసెంబ్లీలో అడుగుపెట్టడానికి తిరుపతి, పిఠాపురం ఈ 2 స్థానాలు చూస్తున్నారు. ఈ 2 స్థానాల్లో ఒక్కసారి ఆయన గెలిచి అసెంబ్లీకి స్థానం అడుగుపెట్టాక ఇక జీవితాంతం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు అదే నియోజకవర్గం ఉంటుంది. కాబట్టి అలాంటి నియోజకవర్గం చూసుకుంటున్నారు కాబట్టి కొంచెం ఆచితూసి అడుగులేస్తారు. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసి అక్కడ 1000 కోట్లు కుమ్మరించి ఓడిద్దామని చెప్పి వైసీపీ ప్లాన్ చేస్తుంది. వాళ్ళు వైసీపీ గెలవడం కన్నా పవన్ కళ్యాణ్ గారిని ఓడించిన సిద్ధాంతం ఇప్పుడు పనిచేస్తున్నారు. కాబట్టి మా టెక్నిక్ మాకు ఉంది, వాళ్ళ ట్రాప్లో పడే ప్రసక్తి లేదు. మాకు కొన్ని లెక్కలు ఉన్నాయి, లాజిస్టిక్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారు అనే ప్లేస్ మీద పిఠాపురం కానివ్వండి, లేకపోతే తిరుపతి కానివ్వండి, లేకపోతే ఇంకో గాజువాక కానివ్వండి, ఇవన్నీ కూడా సర్వే జరుగుతోంది. ఇంకొక 2 రోజుల్లో ఆయన నిర్ణయం ప్రకటిస్తారు. ఎక్కడ పోటీ చేసినా అసెంబ్లీకి అయితే అడుగు పెడతారు పవన్ కళ్యాణ్ గారు. అంటే కిరణ్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్లోనే ఒక ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ నేను విన్నాను. తిరుపతి నుంచి కనుక పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే వైసీపీలో కూడా ఓటేసే వాళ్ళు ఉన్నారా మీకు? అదేనా మీరు అన్నది? 100% వేస్తారు. నో వైడ్ అవుట్ చెప్తాను. అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారు? ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? ఖచ్చితంగా మీకే ఎందుకు వేస్తారు? మాతో సార్, ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారికి తిరుపతిలో 2009లో రాజశేఖర రెడ్డి గారు చరిష్మా ఉన్నప్పుడు 3 పార్టీలు పోటీ చేసినప్పుడు ప్రజారాజ్యం పార్టీ పవన్ కళ్యాణ్ గారు పాలకుల్లో ఓడిపోయినప్పుడు తిరుపతిలో ఓట్లేశారు. అప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న ప్రతినిధులు తిరుపతిలో చిరంజీవి గారికి ఓట్లేశారు. వాస్తవం. ఆ రోజున చరిష్మాలో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు చిరంజీవి గారికి ఓట్లేశారు. కాబట్టి ఈరోజు తిరుపతిలో ఉన్న వైసీపీ నేతలు చాలామంది నాతో మాట్లాడుతుంటారు, తెలిసిన మిత్రులు కొంతమంది కూడా పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో పోటీ చేసి మేమంతా ఓట్లేస్తాం అబ్బా, ఎందుకంటే మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి తిరుపతి పవన్ కళ్యాణ్ గారు అయితే వార్ వన్ సైడ్. ఇంకా రైట్ అండి. ఓకే, కాల్ ఉన్నారు. ఖతార్ నుండి లోకేష్ ఫోన్ చేశారు. లోకేష్ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే నమస్తే ఫర్ ఎవ్రీబడి. కిరణ్ గారు నమస్తే అండి. కిరణ్ గారు, నాది ఒక 2 స్మాల్ ప్రశ్నలు అండి, ఫటాఫట్ అడిగేస్తాను. ఇప్పుడు మనకి ఇచ్చిన 24 సీట్లతో 24 గెలిచిన తర్వాత మనం సీఎం సీట్కి పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేయొచ్చా? కుదురుతుందా? ఇది నా ఫస్ట్ ప్రశ్న. నా సెకండ్ ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్ అండి. నేను తిరుపతి, మీకు తెలుసు. మనం ఎట్లా గెలుస్తాం? షూర్, మీరు కూడా చెప్పారు, కన్ఫర్మ్డ్ వీఆర్ గోయింగ్ టు విన్. ఓకే, సో గెలిచిన తర్వాత ఈ జగన్ బ్రాండ్స్ అనండి, ఈ భూము ప్రెసిడెంట్ మెడల్స్ ఇవన్నీ మీరు కూడా మీ గవర్నమెంట్ ద్వారా అమ్ముతారా, లేకపోతే ఇంత ముందులాగా ప్రైవేట్స్ వాళ్ళకి ఇచ్చి మామూలుగా అట్లా చేస్తారా? అంటే అర్థమైంది అనుకుంటా నా ప్రశ్న మీకు. గవర్నమెంట్ విల్ కంటిన్యూ సెల్లింగ్ ఇట్ ఆర్ దే విల్ స్టాప్ అండ్ దే విల్ గివ్ టు ద ఐ హోప్ యూ అండర్స్టాండ్. కిరణ్ అన్న, థ్యాంక్ యూ. ఓకే లోకేష్. థ్యాంక్ యూ లోకేష్ గారు. మద్యపానం నిషేధం అయితే మేము జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి మోసం చేయడం మాకు తెలీదు. మంచి మద్యం అయితే ప్రజలకు అందిస్తాం. ఎందుకంటే దానికి ఉదాహరణ చెప్తాను. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ మద్యాన్ని పక్క రాష్ట్రం తమిళనాడు, కర్ణాటక తీసుకెళ్ళేవారు వచ్చి, అంటే అంత ప్యూరిఫైగా క్లారిటీగా ఉండేది. మద్యము మానేద్దాము, మద్యం తాగకూడదు, అవన్నీ వేరే, అవన్నీ పక్క పెడదాం. తీసుకెళ్ళేవారు వచ్చి, ఎందుకంటే ప్యూరిఫై క్వాలిటీగా మంచి మద్యం ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చున్నాం, అది జరిగేది. జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులతో ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు. మద్యం డబ్బులతో పథకాలు, దాదాపు కొన్ని పథకాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆ మద్యాన్ని ఎలా అయినా వాడుకోవచ్చు, ఎలా అయినా తాగుతారు, చచ్చిపోతే మనకేమి అనే ఆలోచనతో 5 రూపాయల మద్యాన్ని 200 రూపాయలకు అమ్ముతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా నాసిరకమైన మద్యం, చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు చాలామంది తెలుసు. ఏపీ మద్యం అంటే ఈరోజు పరిస్థితి ఎలా అంటే భయపడుతున్నారు. ఏపీలో మద్యం తాగడం ఆపేసి పడుకుందామా ఒకరోజు ప్రశాంతంగా, లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోదామా, లేకపోతే డబ్బులు ఎక్కువ పెట్టి బార్లోకి వెళ్ళి వేరే మందు తెచ్చుకుందామా అని పరిస్థితి కూర్చోంటే ఈ రాష్ట్రంలో మందు అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మేము కూడా ఎవరికైనా చూస్తుంటాం చుట్టుపక్కల ప్రాంతాల్లో కావాలంటే, ఏ కర్ణాటకకో తమిళనాడుకో తెలంగాణకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటున్నారు. బార్డర్లో మీరు అబ్జర్వ్ చేసి ఏమంటే ఈరోజు బార్డర్లో చూడండి, ప్రతి బార్డర్లో 100 కాదు బాటిల్ దొరుకుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ తాగలేక అక్కడ తెచ్చుకుంటారు. రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా గతంలో చెప్పినట్టు కూడా మంచి మందు, అంటే అన్ని చోట్ల కాదు, ఈ ఏదైతే మనం అనుకున్నామో గతంలాగా ఎక్కువ బ్రాంతి షాపులు లేకుండా మంచిగా స్కూల్స్, గుళ్ళు, ఎక్కడున్న మహిళా సంఘాలు, ఎక్కడున్న కాలేజెస్, స్కూల్స్ అన్నటి చోట కాకుండా కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో వైన్ షాప్స్, బార్స్ పెట్టి సప్లై చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది ఆఫ్టర్ గవర్నమెంట్ ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాని గురించి నేను చెప్పడం కాదు, ఎందుకంటే గవర్నమెంట్లో వచ్చాక దానికి ఒక శాఖ ఉంటుంది, శాఖ మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు, అని చెప్తున్నది. శివ ఉన్నారు యుగాండా నుంచి. శివ గారు మాట్లాడండి కిరణ్ గారితో.
నమస్తే కిరణ్ రాయల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ TV9 వారధికి నమస్కారం అండి, మాకు ఈ అవకాశం ఇచ్చి నమస్తే అండి. మమ్మల్ని కూడా భారతదేశంతో కనెక్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. చెప్పండి కిరణ్ గారు. మా ప్రశ్నలు వేరే ఉన్నాయి, సారీ. ఇప్పుడు లోకేష్ ఖతార్ నుంచి మాట్లాడారు, మద్యం, బ్రాండ్లు, ప్రెస్టేజీ, బూమ్ బూమ్ అని. అసలు అది నా క్వశ్చన్ లేదండి, నేను ఇంత ఉన్నా కాబట్టి జస్ట్ ఆ క్వశ్చన్ అడుగుతున్నాను. మద్యం, బూమ్ బూమ్, ప్రెసిడెన్షియల్ అన్ని చంద్రబాబు నాయుడు గారు టైంలోనే అగ్రిమెంట్స్ అయినాయండి. మీకు కావాలంటే మీ పర్సనల్ నెంబరు TV9 వారి దగ్గర నా నెంబర్ ఉంది, మీరు నా పర్సనల్ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు నేను ప్రూఫ్స్ ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఈ బూమ్ బూమ్ ప్రెసిడెన్షియల్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఓకే, దానికి మీకేం సంబంధం లేదు. ఇవాళ మీరు పొత్తులో ఉన్నారు, మద్య నిషేధం అంటున్నా, మీరు మంచి మద్యం ఇస్తాము, అంతేకాని తమిళనాడు అడిగేకి పోయి కొనుక్కుంటా అంటున్నారు. సరే, అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను, దాని గురించి వదిలేయండి, అది ఎక్కువ పాయింట్ ఏం కాదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మంచి లీడర్స్, డెఫినెట్లీ యంగ్ లీడర్స్. దే హ్యావ్ రైట్ టు లిసన్ టు షో వాయిస్ టు ద పబ్లిక్. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక్కటే మాట అడుగుతున్నాను, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అవినీతి చేసి ఉంటే ఆయన్ని ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ ఒక్కరు చాలు. మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు మీరు నాకు తెలిసి మీరు పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఒకటేసారి అయింది. ఇంతవరకు మీరు ఒక ఎమ్మెల్యే గెలిచారు, ఆయన 152 సీట్లు తెచ్చుకున్నాడు. మీరు మాట్లాడుతున్నారు, పొత్తులు అంటున్నారు, బీజేపీ అంటున్నారు, ఇది అంటున్నారు. ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి ఒకసారి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఇప్పుడు సీఎం అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు? మీకు పొత్తులు ఎందుకు? ఒక్క నిమిషం సార్, మీరు అప్పుడే కట్ చేయమాకండి ప్లీజ్. అంటే మీరు ఇప్పటికే చాలా టైం అయింది కదా అండి, మీరు తొందరగా క్వశ్చన్ కంప్లీట్ చేస్తే కిరణ్ గారు ఆన్సర్ ఇస్తారు. వన్ మోర్ పాయింట్. రైట్. అసలు నిజంగా మనిషి కష్టం చేయకుండా ఏమీ చేయకుండా నిజంగా 152 ఇప్పుడు 152 మంది ఎమ్మెల్యేలు కూడా సరే ఆయన అవినీతి చేస్తుంటే మీరు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఒక్కడిగా పోటీ చేసి, పవన్ కళ్యాణ్ గారి సత్తా ఉంది, ఒక్కడిగా పోటీ చేసి ఎందుకు నిరూపించలేకుండా టీడీపీ అంటున్నారు, జనసేన అంటారు, కాంగ్రెస్ అంటారు, సిపి అంటారు, సిపిఎం అంటారు, ఏంటి ఇది? రైట్ శివ గారు. ఓకే, మీరు అనేది అదే పొత్తులు ఎందుకు ఒంటరిగా రావచ్చు కదా ఇన్నేళ్లుగా, అంతే. ఓకే, రైట్. కిరణ్ గారు. శివ గారు, ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన పార్టీలో కొత్త వాళ్ళు ఎవరు రాలేదు, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న 297 నియోజకవర్గాలు, అప్పుడు 294 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆయన పార్టీలో చేరారు. ఈ విషయం మనం పాయింట్ అవుట్ చేసుకోవాలి. ఆ పార్టీ అయింది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓనర్ వచ్చి శివకుమార్ అనే తెలంగాణ వ్యక్తి పెట్టిన పార్టీని జగన్మోహన్ రెడ్డి తీసుకొని దాన్ని నడిపించాడు. ఆ పార్టీలో చేరిన వ్యక్తులందరూ ఎవరు? 100 కోట్ల ఆస్తి ఉండేవాళ్ళు, భూ కబ్జాదారులు, అనేక కేసులు ఉండేవాళ్ళు, లక్షల కోట్లు దోచేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి షేర్ చేసుకున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డితో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అవన్నీ ఎవరైతే జే గ్యాంగ్ ఉన్నారో ఆ గ్యాంగ్ అంతా చేరిన పార్టీ వైసీపీ పార్టీ. వాళ్ళు ఆ రోజు పోటీ చేశారు కాబట్టి, ఆ రోజు వాళ్ళ వెనకాల బలం వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఆ రోజు అధికారంలో మొన్న వచ్చారు, ప్రతిపక్ష పాత్ర పోషించారు, కొంతమంది ఎమ్మెల్యే గెలుచుకున్నారు. కానీ జనసేన పార్టీ ఎవరో చూసారా మీరు? నాలాంటి వ్యక్తులు, కామన్ మ్యాన్, అసెంబ్లీకి రబ్బర్ చెప్పులు వేసుకొని నడవాల్సిన అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. లాస్ట్ ఎలక్షన్లో 135 స్థానాలు పైగా మేము సీట్లు సామాన్యులకు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఇమ్మని చెప్పండి, 2 సీట్లు 3 సీట్లు ఇచ్చాడు. మేము 136 మందికి ఇచ్చాం సీట్లు. అంటే రాజకీయాల్లో ఒక అంబిషన్తో, గోల్తో వచ్చినప్పుడు రకరకాల పార్టీలు రకరకాల స్టేటస్ ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పెట్టే స్టేటస్ వేరు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి లక్షల కోట్లు దోచేసినాడు. అప్పటికి ఆయనకి పెద్ద బలమైన వర్గం ఉంది, తండ్రి చనిపోయిన సెంటిమెంట్ ఉంది, చెల్లెలు రోడ్డు పైన ఉంది, అమ్మ రోడ్డు పైన ఉంది, కుటుంబం అంతా రోడ్డు పైన ఉంది. కాబట్టి ఆయన అక్కడ క్లిక్ అయ్యారు. మేము ఎవరిని రోడ్డు పైకి తీసుకొచ్చి డ్రామాలు లేదు, లక్షల కోట్లు డబ్బులు లేవు, నీతి నిజాయితీగా ఎలక్షన్ చేశాం కాబట్టి ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ తెలుసుకున్నాం కాబట్టి పొత్తుల్లో బాగా వస్తున్నాం. మా పొత్తుల వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమో భయపడుతున్నాం కాదు, ప్రజలు భయపడుతున్నారు. ప్రజలు మాకు చెప్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు సార్, మీరు దయచేసి మీరు పొత్తులు పెట్టుకోండి అని చెప్పి సర్వేలు చేస్తే 98% మంది జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుల్లో పోమని చెప్పారు కాబట్టి ఈరోజు మేము పొత్తుల్లోకి వెళ్తున్నాం. కిరణ్ గారు, అంటే కొంతమంది జన సైనికుల ఒక జెన్యూన్ బాధ ఏంటో తెలుసా అండి? ఒకవేళ గెలిచి ఈ పొత్తు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బాధ ఏంటంటే
ఈ తక్కువ సీట్లతో రేపు మనం డిమాండ్ ఏమైనా చేయొచ్చా? డిమాండ్ అనేది పక్కన పెడితే ప్రాధాన్యత మనకు తగ్గుతుందా? మళ్ళీ గెలిచేదాకా ఒకటి ఉంటుంది, గెలిచిన తర్వాత పార్టీల మధ్య విభేదాలు వస్తాయి. ఇలా మనకేమైనా ఇంపార్టెన్స్ తగ్గుతుందేమో అన్న బాధ జెన్యూన్గా కనిపిస్తోంది. మీరేం అనుసరిస్తారో వాళ్ళకి ఏం చెప్తారు? సార్ ఒకటే చెప్తానండి, పార్టీ పెట్టి మనం 10 ఏళ్ళు ఎవరైనా సరే కార్యకర్తలు మనం ఏమైనా ఆశించామా? మనం ఏమైనా పదవులు పొందినామా? మనం ఏమైనా పవర్లోకి ఉన్నామా? లేదు కదా. పార్టీ ఎవరు పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అది. పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ. కాంగ్రెస్ పార్టీ కొల్లుడు కాదు, తెలుగుదేశం పార్టీ కొల్లుడు కాదు, బీజేపీలో టైప్ పార్టీ కాదు. అది సొంత పార్టీ అని పెట్టినప్పుడు 25 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు కోరుకొని వచ్చినాను కాబట్టే వెయిట్ చేయాలి. మనం కొన్ని ఇబ్బందులు వస్తాయి, వెయిట్ చేయాలి, వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా రేపు జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. దాంట్లో ఎవరి స్థాయికి తగ్గ పదవులు ఉంటాయి. 2029కి జనసేన పార్టీ పరిస్థితి ఏంటో ఆ రోజు మీరే చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి భవిష్యత్తు. ఇంపార్టెన్స్ తగ్గదు, ఉంటుంది, మన స్థాయి అయినా ప్రాధాన్యత 100కి 100% సార్. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నా, మేము 2014లో పోటీ చేయకపోయినా మాకు టీడీపీ బీజేపీలో ప్రాధాన్యత ఉండింది. మాకు తెలుసు. చాలామంది అంటే గ్రౌండ్ లెవెల్లో కొంతమంది చూడలేదేమో కానీ మేము చూసాం. కాబట్టి ఇప్పుడు పోటీ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్. పవన్ కళ్యాణ్ గారు కీలకమైన నేత. ఇప్పుడు ఈ రాష్ట్రం డెవలప్మెంట్కి పవన్ కళ్యాణ్ గారు వేసిన పునాది. కాబట్టి ఖచ్చితంగా మాకు అందరికీ 100% ప్రాధాన్యత ఉంటుంది. ఆలోచన అవసరం లేదు. ఫస్ట్ మనం ఎలా గెలవాలి, జగన్మోహన్ ఎలా ఓడించాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా మనం సెటప్ చేయాలి, మళ్ళీ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుంది. ఏదో ఇబ్బందులు ఉన్న చోట అవి కూడా సెటిల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా మా నాటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాకైనా ఆదేశాలు ఇస్తే వెళ్ళి అవి కూడా సెటిల్ చేయగలుగుతాం సార్. నెక్స్ట్ దుబాయ్ నుండి మనోహర్ ఫోన్ చేశారు. మనోహర్ గారు మాట్లాడండి కిరణ్ గారితో. సార్ నమస్తే సార్. టీవీ9 వారధి గారికి థ్యాంక్ యూ సార్. రాయల్ గారికి నమస్తే సార్. సార్ యాక్చువల్లీ నా చిన్న క్వశ్చన్ సార్ ఏంటంటే, మొన్నటి వరకు అంటే 3 months బ్యాక్ వరకు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తారని మాత్రమే ఉంది సార్ మా మైండ్లో. పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసి సీఎం క్యాండిడేట్ గా 175 స్థానాలు నిలబెడితే నేను గెలిపిద్దాం అనుకున్నాను సార్ ఇప్పటిదాకా. ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు 4 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉందంటే, ఈ రోజున మనకి కనీసం 20 సీట్లు 25 సీట్లు కూడా ఇవ్వకుండా రేపు పోటీ చేసి 20 సీట్లు గెలిచినా రేపు పవన్ కళ్యాణ్ గారు చేద్దాం అనుకున్న మంచి పనులు ఏమైనా చేయగలిగే ఇది ఉందా సార్? ఎందుకంటే సీట్లు ఏమైనా వాళ్ళు రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట జరిగేటట్టుగా ఉందా? ఏమైనా మంచి పని నిజం చేద్దాం అనుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆ మంచి పని చేయనిస్తారా? టీడీపీ కానీ బీజేపీ కానీ మిగిలిన పార్టీలు కానీ? అదొకటి సార్. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇలా అన్ని పార్టీలు కలిసి రావడం వల్ల నిజంగా మనమే జగన్ గారికి పబ్లిష్ చేసినట్టు ఉంది. అందరం కలిసి జగన్ గారిని సీఎం ఈజీగా చేసేలాగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే, బయట జగన్ నిజంగా మంచి పని చేశారు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒకటయ్యారు. రేపటి రోజున జగన్ సీఎం అవుతాడు. అలా ఉంది సార్. దయచేసి మీరు ఇంకోసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారికి ఇంకోసారి కలిసి కుదిరితే మినిమం 60 నుంచి 70 సీట్లు అయినా పోటీ చేయాలి. లేకుంటే సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ మాత్రమే ఉండాలని చెప్పి అనుకోవాలి సార్. రైట్ మనోహర్ గారు. సార్ మనోహర్ గారు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బట్ ఇక్కడ గ్రౌండ్లో జరుగుతున్న పరిస్థితి వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అయ్యేటైతే మోడీతో వెళ్తారండి. మోడీ గారికి తెలియదు రాజకీయాలు? మోడీ గారికి రాజకీయాలు తెలీదా? ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి తెలీదా? ఆయన సర్వేలు లేవా? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడంటే మోడీ గారు నిజంగానే వదులుతారని కాదు కదా. అవన్నీ కాదండి. ఈ రాష్ట్రంలో మనం ఒక మంచి విశాలమైన స్థలంలో ఉన్నప్పుడు ఒక త్రాచుపాము వచ్చిందనుకోండి, దాన్ని అందరూ కలిపి చంపుతారు. ఎందుకంటే పాము వదిలితే ఏం చేస్తుంది? పామే కదా వదిలితే ఏం చేస్తుంది? కాటేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీ బట్టి తాచుపాము లాంటిది. అందరూ కలిసి చంపాలి, లేకపోతే ఒక్కొక్కరిని కాటేస్తూ పోతుంది. కిరణ్ గారు సేమ్ అదే, చంపేదాకా ఓకే, చంపిన తర్వాత మళ్ళీ అదే మీరు అనుకున్నవి అక్కడ నెరవేరుతాయా? మీ డిమాండ్లకు మీరు అనుకుంటారు లక్ష్యాలకి చేరుతారా? వాళ్ళకు ఉండాలిగా మీ అభిప్రాయం కూడా అనేది వాళ్ళ బాధ. అయిపోయిన తర్వాత అడిగేది వాళ్ళు. చంపిన తర్వాత కూడా మేము ఎక్కడ కూడా సరే సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక కమిట్మెంట్తో ఉంది ఈ పొత్తు తీసుకున్నారు. చాలామంది చాలా డౌట్లు ఉంటాయి, పొత్తు అయిపోయినాక మళ్ళీ పట్టించుకోరా అనేసి. అవును, ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, 5 ఏళ్ళ భవిష్యత్ ఇది. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ చాలా రాజకీయాలు ఉంటాయి, కొన్ని ఆటపోట్లు ఉంటాయి.
కానీ ఈరోజు ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు అన్నా తమ్ముడికి కమిట్మెంట్ సరిగా ఉండదు, దాన్ని కూర్చోబెట్టి మాట్లాడే ఒక ఫ్యామిలీ మెంబర్ ఉంటారు. కాబట్టి రేపు డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్గా మాకు ఢిల్లీ లెవెల్లో ఉన్నారు, కూర్చొని మాట్లాడతారు. జరగదు అనుకుంటా, జరిగితే కూడా వీళ్ళు సెటెడ్ గో, ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. ఎందుకంటే ముగ్గురికి ప్రిస్టేజియస్ ఎలక్షన్స్, ముగ్గురు ప్రిస్టేజియస్గా కమిట్మెంట్ అయినప్పుడు కలిసి వెళ్ళినప్పుడు 1-2 ఉన్నప్పుడు తగ్గుతాం. రైట్ అండి. నెక్స్ట్ న్యూయార్క్ నుంచి శ్రీధర్ రెడ్డి ఫోన్ చేశారు. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్తే రాయల్ గారు. 2 క్వశ్చన్స్ ఏంటంటే ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సిపి సంక్షేమ పథకాలు రద్దు అయిపోతాయని, అవి ఇంకా ఉండవు అని ఒక చెడు ప్రచారం జరుగుతుంది. దాన్ని మీరు గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లి సంక్షేమము ఇంకా బాగా ఉంటుంది అని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలండి. ఎందుకంటే వాలంటీర్స్ కానీ మిగతా మంది చాలా మంది బెదిరిస్తున్నారు కొంతమందిని, సంక్షేమ పథకాలు ఉండవు ఓటు వేయకపోతే అని. అది ఎలా తీసుకుంటారు? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారు బీజేపీని పాచిపోయిన లడ్డూలు అన్నారు అని చెప్పేసి పదే మీడియాలో చూపిస్తున్నారండి. కానీ బొత్స సత్యనారాయణ గారు అసలు వైఎస్ఆర్ ని చంపిందే జగన్మోహన్ రెడ్డి అని, తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 1000 కోట్లు సంపాదించిన పెద్ద గజ దొంగ జగన్ అని చెప్పేసి బొత్స గారు కూడా అన్నారండి. అది మీరు ఎక్కువగా ప్రచారంలోకి చేయాలి, మీరు కూడా వీడియోలు రిలీజ్ చేయాలి. కానీ ఏ మీడియా అంటే తక్కువ మీడియా సంస్థలు ఏంటంటే పాపం చాలా బాధపడుతున్నారు, పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని కొన్ని అమ్ముడుపోయిన మీడియా సంస్థలు ఎంత బాధపడుతున్నారో పాపం. దాని గురించి మీరేమంటారు? రైట్ అండి. సార్ మనకి సోషల్ మీడియా సంస్థ కూడా మనకి అన్ని మంచిగానే, ఈరోజు మీడియా సంస్థ మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక సాక్షి తప్ప మీద అన్ని ఛానల్స్ కూడా ప్రజల్లో ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంటి చూపిస్తున్నారు, వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతుంది అన్నీ తెలుసు. కాబట్టి సోషల్ మీడియా అనేది ఒక వేదికగా ఈరోజు మీరు చూసుంటారు. గతంలో కన్నబాబు కానివ్వండి, రోజా కానివ్వండి, లేకపోతే బొచ్చా కానివ్వండి, వీళ్ళు చేసే కామెంట్లంతా కూడా మేము ఆ రోజు మాట్లాడించాం, చూపిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి తిట్టిన వాళ్ళ కుటుంబం తిట్టడంలో, వాళ్ళ అమ్మానాన్న తిట్టడంలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకొని ఈరోజు మినిస్టర్లు చేశారు వాళ్ళందరినీ. కన్నబాబు, బొచ్చా కానివ్వండి, రోజా కానివ్వండి, ఇంకా అనేక మంది మినిస్టర్లు చేశారు, పార్థసారథి గారు కానివ్వండి. అంటే ఒకటి రాజకీయ విలువలే రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం పబ్లిక్లో తీసుకుంటాం. మంచి క్వశ్చన్ వేశారు. ఖచ్చితంగా దీన్ని రేపు ఎలక్షన్ టైంలో ఆ వీడియోస్ అని కూడా తీసి బాగా వైరల్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం సార్. ఏంటండి కిరణ్ గారు, ఇక ఫైనల్గా మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఎలా చూడొచ్చు? అరే మీరంటే గుర్తొచ్చింది, ఇంతకుముందు మాట్లాడుతూ మీరు తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ చేశారంటున్నారు, మీరు చేస్తారని మేము అనుకుంటున్నాం. మీరు ఆ మాట మాట్లాడారు. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు చెప్తారా TV9 వేదికగా? సార్ ఒకటేంటి, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇక్కడ పోటీ చేసి గెలిస్తే మేము గెలిచినట్టే కదండి. మళ్ళీ ఎందుకు డౌట్స్? లేదు వేరే ఆన్సర్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కిరణ్ గారు వేరే ఆన్సర్ చేస్తాం. మీరు ఒక నియోజకవర్గం పేరు చెప్తారేమో, అది తిరుపతి అయి ఉండొచ్చేమో అనుకున్నాం. మీరేమో చాలా డిప్లొమాటిక్గా ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఇచ్చారు. లేదండి, పవన్ కళ్యాణ్ గారు తిరుపతి, పిఠాపురం, గాజువాక ఇలాంటి కొన్ని ప్లేసులు చూసినప్పుడు మేమైతే హార్ట్ఫుల్గా పవన్ కళ్యాణ్ గారిని తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా చేసుకోవాలి మా కోరిక. ఎందుకంటే మాకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది, ఇంకా ఫ్యూచర్ ఉంది. కానీ తిరుపతి లాంటి ప్లేస్ ఏమంటే ఢిల్లీతో తలదన్నే ప్లేస్ తిరుపతి, ఇండియాలో ప్రోటోకాల్ ప్లేస్ తిరుపతి. తిరుపతి ఎమ్మెల్యే అంటే ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాలు, వేరే దేశాల నుంచి చూసిన ప్రధానమంత్రులు కానివ్వండి, రాష్ట్రపతులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఇక్కడ ఎమ్మెల్యేకి సలాం కొట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయితే ప్రతి ఒక్కరు మాకు సలాం కొడతారు కదా. కాబట్టి చూడాలని కోరికగా ఉంది నాకు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తే, ఆయన గెలిస్తే ఇంకేముంది, దానికంటే ఆనందం మాకు ఇంకేముంది. ఆయన గెలిస్తే, ఆయన పోటీ చేయని పక్షాన్ని వస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తా. ఖచ్చితంగా TV9 వారధులు నెక్స్ట్ టైం ఫ్యూచర్లో ఎమ్మెల్యేగా రావాలని చెప్పి మీరు కోరుకో, నేను కోరుకుంటాను. రైట్, ఇప్పుడు చెప్పారు మనసులో మాట. రైట్, ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి మీకు కిరణ్ గారు. అండ్ థ్యాంక్ యూ వారధిలో వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది వాటి వారధి.